అడ్డుకట్టలపై విజయం. ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే బాబు ఉండేవాడు. చిన్నప్పటి నుంచే అతని కళ్ళు ఆకాశం కంటే పెద్దవే. కానీ 8వ ఏట జరిగిన ఒక రోడ్ ప్రమాదంలో అతని కుడి కాలు పోయింది. ఆ తర్వాత చాలా నెలలపాటు గది తలుపులు మూసుకుని కూర్చునేవాడు. ఇక నా కళ్ళన్నీ అయిపోయాయి అని అనుకునేవాడు. కానీ అతని తల్లి మాత్రం అలా అనుకోలేదు. ప్రతిరోజు స్ఫూర్తి నింపే ఆటగాళ్ల కథలు చెప్పేది. ఒకరోజు ఆమె అతనికి పారా ఒలింపిక్స్ వీడియో చూపించింది. అర్జున్ కళ్ళు మెరుస్తున్నాయి. ఆ ఆటగాళ్లు తక్కువగా లేరు అసలే, వాళ్ళు యోధులు. ఆ రాత్రి అర్జున్ తనకు తానే మాటిచ్చుకున్నాడు, వాళ్ళు చేయగలిగితే నేను కూడా చేయగలను. తర్వాత అతను వీల్ చైర్ రేసింగ్లో శిక్షణ మొదలుపెట్టాడు. మొదట్లో వీధుల్లో నవ్వులు, కొందరి మాటలు, ఏ లాభం, నువ్వు గెలవలేవు అని అన్నారు. కానీ ప్రతి మాట అతని ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఉదయం సూర్యుడు రాకముందే లేచి చెమటతో తడిసి ప్రతి మలుపును, ప్రతి ఎత్తును జయించేలా సాధన చేసేవాడు. సంవత్సరాలు గడిచాయి. అర్జున్ వేగం అతని ఆయుధమైంది. చివరికి జాతీయ పారా అథ్లెటిక్స్ జట్టులో చోటు సంపాదించాడు. ఆపై వచ్చింది అతని కళ్ళ రోజు, పారా ఒలింపిక్స్. స్టేడియం నిండా గర్జన్లు, రేసర్లు స్టార్ట్ లైన్ వద్ద నిలబడ్డారు. అర్జున్ ఆ ట్రాక్ వైపు చూశాడు. అది శత్రువు కాదు, సంవత్సరాలుగా తనను పరీక్షించిన పాత మిత్రుడు. సిట్టి మోగింది, చక్రాలు తిరిగాయి, కండరాలు